మార్చి 27 శ్రీరామనవమి అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఈ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, అతనితో చాలా జాగ్రత్త. మార్చి 27 శ్రీరామనవమి అతీత శక్తులు కలిగిన రోజున అసలు కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఏ మగ మనిషి వెంటాడుతున్నాడు, అతనితో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందకి వస్తారు. ఈ రోజు వీడియో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా కన్యా రాశి వారికి మార్చి 27 వచ్చే శ్రీరామనవమి రోజు సాధారణమైన రోజు అయితే కాదు. ఈ రోజు అతీత శక్తులు అత్యంత ప్రభావితంగా పనిచేసే రోజు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని మీకు కనిపిస్తే అది యాదృచ్ఛికంగా కాదు, ఇది ఒక దైవ సంకేతం అని అయితే భావించవచ్చు. ఎందుకు అంటే ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక మగ వ్యక్తి ప్రభావం అయితే పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ప్రాధాన్యత విషయం అయితే ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అనే చెప్పుకోవాలి. కన్యా రాశి వారు ఈ మధ్యకాలం కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయా? ఎవరో మీ గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారా? మీరు వెళ్ళే ప్రతి చోటు అతను కనిపిస్తున్నాడా? మీకు తెలియకుండానే మీపై గమనిస్తున్నాడా? ఇది సాధారణంగా అయితే కాదు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి అనుకోకుండా వచ్చే వ్యక్తి, కానీ అతని ఉద్దేశం అంత సులభంగా అయితే ఉండదు అని అయితే గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి లక్షణాలు. ఈ మగ వ్యక్తి ఎలా ఉంటాడు? చాలా సైలెంట్గా ఉంటాడు. మొదట మంచి వ్యక్తిగా కనిపిస్తాడు, మీకు సహాయం చేస్తున్నట్లు చెబుతాడు, కానీ లోపల అతనికి మరొక ఉద్దేశం అయితే ఉంటుంది. కొంతమందికి అతను తెలిసిన వ్యక్తే కావచ్చు, కొంతమందికి పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. అతీత శక్తులు ప్రభావం అయితే మార్చి 27న శ్రీరామనవమి రోజు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు మంచి శక్తులు కూడా అయితే ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. చెడు శక్తులు కూడా చాలా వరకు సులభంగా అయితే చలనం అవుతాయనే చెప్పుకోవాలి. అయితే ఈ మగ వ్యక్తి మీద ఏదో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది అని సూచనలు కనిపిస్తున్నాయా? ఎలాంటి ప్రమాదం ఉంటుంది? అయితే మీరు జాగ్రత్తగా లేకపోతే ఈ వ్యక్తి గతం విషయాల్లో బయటపడే అవకాశం ఉంటుంది. అయితే మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. మానసికంగా మీపై ఒత్తిడి పెంచవచ్చు. కొంతమందికి ఇది ప్రేమ రూపంలో కూడా మొదలవుతుంది, కానీ చివరికి బాధనే మిగులుస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఏం చేయాలి? పరిష్కారం కన్యా రాశి వారు తప్పక పాటించవలసినవి. అయితే ఎవరిని తొందరగా నమ్మకండి, అలాగే మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో దూరంగా ఉండండి. ముఖ్యంగా మార్చి 27 తర్వాత ఉదయాన్నే శ్రీరాముని పూజ చేయండి. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే జపం చేయండి. ఇంటిలో దీపం వెలిగించండి. ఇది మీకు రక్షణగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అలాగే పాజిటివ్ మలుపు కూడా అయితే ఒకటి ఉంది అనే చెప్పుకోవాలి. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే మీరు జాగ్రత్తగా ఉంటే మీ ప్రమాదాలు పూర్తిగా అయితే తప్పించుకోగలుగుతారనే చెప్పుకోవచ్చు. ఈ హెచ్చరిక మీకు ముందుగా రావటం మీ అదృష్టం అని అయితే గుర్తుంచుకోండి. ఇది యాదృచ్ఛికంగా కాదు. కన్యా రాశి వారికి మీకు ఈ వీడియో కనిపించటం ఒక చిన్న విషయం కాదు. ఈ వీడియో మీకు చూడాలి అనే దేవుడు మీకు చూపిస్తున్నాడని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మీ చుట్టూ జరుగుతున్న విషయాలు సాధారణమైనవి అయితే కావు. మీరు ఎవరినైనా కాల్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ముందుగానే కాల్ చేస్తారు. మీరు ఒక చోటికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఆ వ్యక్తి కనిపిస్తాడు. కన్సిస్టెన్సీ అయితే కాదు, ఇది ఒక సంకేతం అనేది చెప్పుకోవచ్చు. అతను ఎందుకు మీ వెంటాడుతున్నాడు? అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ వ్యక్తి మీ మీద ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు అని? అది 3 కారణాలు కావచ్చు. మొదటిది పాజిటివ్ శక్తి. అయితే మీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. రెండవది మీ బలహీనతలను తెలుసుకోవటం, మీ ట్రస్ట్ను ఉపయోగించుకోవాలని చూడటం. మూడవది గత జన్మ సంబంధం, కర్మ కనెక్షన్. అయితే ఇది చాలామందికి అర్థం కాని విషయం అనే చెప్పుకోవచ్చు. మీకు ఈ పాటికే సంకేతాలు వచ్చాయా? కన్యా రాశివారు నిజంగా ఆలోచించండి. ఈ మధ్య మీకు ఇలా అనిపించిందా? ఎవరో మిమ్మల్ని గట్టిగా గమనిస్తున్నట్లు ఫీలింగ్, అలాగే ఒక్కసారిగా భయం రావటం,
కొన్నిసార్లు అదే వ్యక్తి గురించి ఆలోచన రావటం, ఇవి మీ మనస్సును ఇచ్చే వార్నింగ్ సైన్ అని అయితే చెప్పుకోవచ్చు. మార్చి 27 రాత్రి జాగ్రత్త. ముఖ్యంగా మార్చి 27 రాత్రి 6 తర్వాత చాలా జాగ్రత్త. ఆ సమయంలో ఆ వ్యక్తి నుంచి కాల్స్ రావచ్చు, మెసేజ్ రావచ్చు, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ముందుకు రావచ్చు. మీరు ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ అవుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో తీసుకునే డిసిషన్ మీ ఫ్యూచర్ని అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి. ఒక చిన్న తప్పు ఈక్వల్స్ టు పెద్ద నష్టం అనే చెప్పుకోవచ్చు. అయితే చాలామంది కన్యా రాశి వారు చేసే మిస్టేక్, అతను మంచి వ్యక్తిలా కనిపిస్తున్నాడు అని నమ్మటం. కానీ బయటకు కనిపించేది నిజం కాదు. అతను స్వీట్గా మాట్లాడతాడు, మీకు కేరింగ్ చూపిస్తాడు, మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని అసలు స్వభావం చాలా డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. రక్షణ కోసం ప్రత్యేక సూచనలు. అయితే మీరు ఈ చిన్న పని చేస్తే మీరు సేఫ్గా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఇంట్లో దీపం వెలిగించండి, నల్లటి దారం బ్లాక్ థ్రెడ్ కట్టుకోండి, శ్రీరామ అనే పేరుని జపించండి. ముఖ్యంగా ఓం శ్రీరామాయ నమః అని 21 సార్లు జపించండి. అయితే చిన్న హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. కన్యా రాశి వారికి ఈ వీడియో మీరు ఇగ్నోర్ చేస్తే మాత్రం ఆ తర్వాత మీరు రిగ్రెట్ అవుతారనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇది ఒక సాధారణమైన వార్నింగ్ అయితే కాదు. ఇది మీ జీవితాన్ని మార్చేసే హెచ్చరిక అని అయితే చెప్పుకోవచ్చు. మంచి మార్పులు కూడా అయితే ఉన్నాయి, భయపడకండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఏ ప్రమాదం మీకు దగ్గరకు కూడా రాదు. అంతేకాదు, ఈ పరిస్థితి తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు కూడా అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో చూసేవారిలో 3 రకాల వారు ఉంటారు. కన్యా రాశి వారు ఈ వీడియోని చూస్తున్నారా? 3 రకాల వారు అయితే ఉంటారనే చెప్పుకోవచ్చు. అయితే మొదటి రకం, ఇది నిజమని నమ్మి జాగ్రత్త పడేవారు. రెండవ రకం, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ అని తీసుకునేవారు. మూడవ రకం, చివరి వరకు చూసి కూడా ఇగ్నోర్ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, మొదటి రకం వారు మాత్రమే తమ జీవితాన్ని అయితే కాపాడుకుంటారనే చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరు కావచ్చు, ఈ మగ వ్యక్తి ఎక్కడో బయటవాడు కూడా కాదు, అయితే మీకు దగ్గరగా ఉండేవాడే కావచ్చు. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండవచ్చు, మీ వర్క్ ప్లేస్లో ఉండవచ్చు, లేదా మీకు తెలిసిన వ్యక్తి రూపంలో ఉండవచ్చు. అందుకనే గుర్తించడం చాలా కష్టమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సిగ్నల్స్ అయితే మీరు గమనిస్తే కొన్ని సిగ్నల్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడిన విషయాలు అతనికి ముందే తెలిసి ఉంటాయి. మీరు వెళ్ళే చోటు అతను కనిపించటం, మీపై అన్నెసెసరీ ఇంట్రెస్ట్ చూపటం, ఇవి స్మాల్ సైన్స్ కాదు, ఇవి పెద్ద వార్నింగ్ సైన్స్ అనే చెప్పుకోవచ్చు. గతంలో ఇదే జరిగింది. కన్యా రాశివారు ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో మొదలయ్యే ఒక్కసారి వచ్చి ఉండవచ్చు. అయితే మీరు ఒకరిని బ్లైండ్గా నమ్ముతారు, తర్వాత మీరు హట్ అవుతారు. అదే మిస్టేక్ మరలా రిపీట్ అవుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఎమోషనల్ ట్రాప్, ఈ వ్యక్తి ఎలా ట్రాప్ చేస్తాడు? మొదట చాలా సింపతితో చూస్తూ ఉంటాడు, ఆ తర్వాత మీ సమస్యల్ని వింటాడు, ఆ తర్వాత స్లోగా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు, చివరికి మీరు అతనిపై డిపెండ్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి 27 శ్రీరామనవమి అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశివారు ఏ వ్యక్తిని చెప్పినా, ఏ మగ వ్యక్తి కారణంగా మీ జీవితం నాశనం కాబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.